హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే మరి ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎలా అప్లై చేయాలి, మరి ఈ యొక్క వీడియోలో మీకు పూర్తిగా స్టెప్ అండ్ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు డైరెక్ట్గా కూడా మీ మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసేవారు అవుతారు. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేయాలంటే గూగుల్లో నేను చెప్తున్నట్టుగా ఎంటర్ చేయండి ఆర్ఆర్బి అప్లై APPLI.gov.in అని కొట్టగానే మీకు ఇలా వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ వెబ్సైట్ కాబట్టి మరి బివేర్ ఆఫ్ ఫాల్స్ సైట్స్ అని చెప్పి వాడు ఇచ్చాడనమాట. కాబట్టి అక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఇది నోటిఫికేషన్ కదా, ఈ లాస్ట్లో కనబడుతుంది కదా అప్లై, అది క్లిక్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. మరి సైన్ ఇన్ టు ఆర్ఆర్బి అకౌంట్, లాగిన్ విత్ ఆధార్ ఆర్ లాగిన్ విత్ ఆర్ఆర్బి డేటా. కాబట్టి ఇన్ కేస్ మీకు ఇంకా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఉంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. విత్ ఆధార్ అంటే డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ ఇస్తే ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. లేదా విత్ ఆర్ఆర్బి అకౌంట్ డేటా అయితే మీకు ఏమవుతుందంటే మీ యొక్క మెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అది కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, ఎవరైతే ఇప్పటిదాకా అసలు రిజిస్ట్రేషనే చేయలేదో వారికి మాత్రం నో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి కింద ఉన్న క్రియేట్ లాగిన్ కొడితే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ యొక్క అప్లికేషన్ అనమాట. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ అప్లికేషన్. కేవలం ఒక్కసారి మాత్రం చేసుకోవాలి, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీరు 24, 25లో ఆల్రెడీ పెట్టుంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ పనిచేస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ గుర్తులేకపోయినా ఫర్గట్ పాస్వర్డ్ బట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మరి ముందుగా సేమ్ మనం నేమ్ ఎంటర్ చేయాలి, ఫుల్ నేమ్ అనేది. నేను ఒక అప్లికెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫుల్ నేము సేమ్ ఆ టైప్ కూడా రీఎంటర్ ఫుల్ నేమ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మీరు కానీ మీ నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టాలి, చేంజ్ లేకపోతే నో అని పెట్టేసుకోవచ్చు. తర్వాత క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, ఆధార్లోది కాదండి, క్లియర్గా సర్టిఫికెట్లో మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఎలా అయితే ఉంటుందో అలాగ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇదంతా బేసిక్ డేటా, ఇది మళ్ళీ సబ్మిట్ అయ్యాక మీకు కరెక్షన్ అవ్వదన్నమాట. కాబట్టి ముందుగానే క్లియర్గా ఈ యొక్క పేజీలో ఇస్తున్న డేటా కరెక్ట్గా ఇవ్వండి, కంగారు పడకండి. మరి టైం ఎక్స్పైర్ అంటే ఏముండదు, కొంచెం ఎర్లీగా చేయండి అంతే, మరీ లేట్గా చేయమని కాదు. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సేమ్ ఈ టైప్ ఎంటర్ చేసి ఆ టైప్ రీఎంటర్ చేయాలి. అలా అన్నీ కూడా, ఎందుకంటే ఇన్ కేస్ మనం ఏమైనా ఒక ఫస్ట్ స్టెప్లో మిస్టేక్ కొడితే సెకండ్ స్టెప్లో కరెక్ట్ కొడితే అప్పుడు అది మిస్ మ్యాచ్ అని చెప్తుంది అనమాట. అప్పుడు 2 చోట్ల కరెక్ట్గా ఎంటర్ చేస్తామని చెప్పి అలా ఇచ్చాడు. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి కరెక్ట్గా. ఫ్రెండ్స్, మరి చాలామంది మెయిల్ తప్పించి ఓటీపీ రాలేదనుకుంటారు. ఎగ్జాక్ట్గా కొడితే ఖచ్చితంగా కూడా వెంటనే మీ యొక్క మెయిల్కి రిప్లై వస్తుందన్నమాట. చూడండి, నా యొక్క మెయిల్ కూడా చెక్ చేసి చెప్తాను మీకు వస్తుందో లేదో. చూడండి, ఇలా మన మెయిల్ ఇన్బాక్స్లోనే ఫస్ట్ చూడండి వచ్చేసింది ఆర్ఆర్బి ఓటీపీ అని. క్లియర్గా ఆ యొక్క 6 అంకెల నెంబర్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మీకు కనబడుతుంది కదా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఇలా వస్తే ఓకే మాట. అలాగే నెక్స్ట్ మీ సెల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సెల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ అని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మొబైల్కి ఓటీపీ సెండ్ అవుతుంది. చూడండి, నేను కూడా ఓటీపీ వచ్చింది, నాకు సెండ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంచుమించు ఇది ఒక 30 seconds to 1 minute టైం ఉంటుంది అన్నమాట. ఆల్ అవుట్ మాత్రం ఎంటర్ చేయాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. లేదంటే అప్పుడు మీరు రీసెండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మొబైల్ వెరిఫికేషన్ అయిన తర్వాత కింద కనబడుతుంది చూడండి, వెరిఫికేషన్ త్రూ డిజిలాకరా, లేదా త్రూ ఆధార్ కార్డా, లేదా ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్. కాబట్టి మ్యాక్సిమం కూడా అందరూ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మధ్యలో ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి, వెరిఫై త్రూ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేయగానే కింద మీకు ఇలా ఐకాన్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయగానే డైరెక్ట్గా మీ యొక్క ఆధార్కి ఏనకే నెంబర్ లింక్ ఉంటుందో దానికి ఓటీపీ సెండ్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఆ మొబైల్కి వచ్చిన నెంబర్ కూడా దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు చూడండి రైట్ సైడ్లో కనబడుతుంది కదా వెరిఫై అనే ఆప్షను, అక్కడ మీరు క్లిక్ చేయాలి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, వెరిఫై అది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయ్యి మీ యొక్క ఆధార్లో ఏ యొక్క ఫోటో ఉందో ఆ పేరు, డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. వెంటనే మీకు డేటా వెరిఫికేషన్ ఏంటి లెక్కమాట. కాబట్టి కింద ఏం చేయాలి, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా అంటే ఏదైనా ఒక మీరు పేరు పెట్టుకోండి,
ఒక స్పెషల్ సింబల్ వాడండి. @ గానీ, హ్యాష్‌ట్యాగ్ గానీ ఇలా ఏదన్నా పక్కన ఏదైనా నెంబర్ పెట్టుకోండి. ఇలాగా ఇంచుమించు 8 అంకెలు పైన ఉండాలి. అప్పుడు మాత్రం మీ యొక్క పాస్వర్డ్ తీసుకుంటుందన్నమాట. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకోండి. మిగతా స్మాల్ పెట్టుకోండి. మధ్యలో ఒక స్పెషల్ క్యారెక్టర్ సింబల్ వాడండి. @ గానీ, హ్యాష్‌ట్యాగ్ గానీ, తర్వాత ఒక నెంబర్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇలాగా అయిన తర్వాత లాస్ట్ స్టెప్‌లో ప్రివ్యూ కనబడుతుంది కదా! క్లిక్ చేయగానే మీ యొక్క డేటా మరొక్కసారి మీకు ప్రివ్యూ కనబడుతుంది. ఒక్కసారి ఫైనల్ చెక్ చేసుకోండి. ఏం కరెక్షన్స్ ఉన్నాయా? లేవా? కరెక్షన్స్ ఏమీ లేకపోతే ఓకే. ఉంటే బ్యాక్‌కెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీకు కనబడుతుంది కదా ఐకాను. కాబట్టి నాకైతే డేటా అంతా కరెక్ట్‌గానే అనిపిస్తుందని చెప్పి నేనేం చేస్తున్నానంటే క్రియేట్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది కదా! ఆ యొక్క పేజ్ కింద బ్లూ కలర్‌లో అది క్లిక్ చేశాను. ప్రొసీడ్ అని వచ్చింది. ప్రొసీడ్ చేశాను. ప్రొసీడ్ చేసిన తర్వాత వెంటనే యూజర్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని క్రియేట్ అయింది కదండీ! అంటే ముందు నాకేమైందంటే జస్ట్ ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అవ్వగానే లాగిన్నా క్రియేట్ అకౌంట్ అంటే యెస్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వే ప్రాసెస్‌లో మనం ఏం చేయొచ్చు అంటే లాగిన్ విత్ ఆధార్ ఎంటర్ చేయొచ్చు. విత్ ఫోన్ నంబర్. ఏ ఫోన్ నంబర్ అయితే మీరు ఇచ్చారో ఆ నంబర్ ద్వారా ఇస్తే ఓటీపీ వస్తుంది. లేదు అలా కాదంటే మీరు బ్యాక్‌కొచ్చి త్రూ ఆధార్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి కింద ఇంతకుముందు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఐ యామ్ నాట్ రోబోట్ అనేది ఐకాన్ క్లిక్ చేస్తే మీకు టిక్ వస్తుంది. టిక్ వచ్చిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 మొబైలా, 2 ఈమెయిలా అంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను మళ్ళీ మెయిల్ సెలెక్ట్ చేశాను. నా మెయిల్‌కి ఓటీపీ వచ్చింది. ఫ్రెండ్స్ మీరు మొబైల్ కూడా ఇవ్వచ్చు. మొబైల్‌కైనా ఓటీపీ వస్తుంది. సేమ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ కనబడుతుంది కదా! అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్‌ప్లే అవుతుంది చూడండి. దీంట్లో క్లియర్‌గా నోటిఫికేషన్ డేటు, అది ఏ పోస్ట్‌కి మరియు ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ ఇలా పూర్తి డేటా ఉంది. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ద ఆర్ఆర్‌బీ అని ఉంది కదా! ఇక్కడ మనం ఆర్ఆర్‌బీ సెలెక్ట్ చేయాలి. మనకి ఏ జోన్ ఇంట్రెస్ట్ ఉంది. ఏ జోన్ పోస్ట్‌కి మనం అప్లై చేయదలుచుకున్నాం. కాబట్టి నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ పెడుతున్నానన్నమాట. దీంట్లో చాలా ఉంటాయి. చెన్నై, బెంగుళూరు ఇలాగా. కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చండి. మరి దీనికి లోకల్, నాన్ లోకల్ అంటే ఏముండదు. కేవలం ఆ జోన్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ముందుకు మనం మ్యాటర్ స్టేటస్ యొక్క ఇద్దాం. మ్యారీడా, అన్‌మ్యారీడా, రిలీజియన్ ఇద్దాం. ఆ తర్వాత మదర్ టంగ్ అది కూడా సెలెక్ట్ చేయండి. ఆ నెక్స్ట్ దాంట్లో చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేయండి. ఎందుకంటే తెలుగు సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ వస్తాయి ఎగ్జామ్‌లో. ఇంగ్లీష్ ఒకటే పెడితే ఇంగ్లీష్ ఒకటే వస్తదనమాట. కాబట్టి ఇక్కడ తెలుగు పెట్టండి. తర్వాత క్లియర్‌గా మీ యొక్క మోల్స్ ఎంటర్ చేయండి. మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏవైతే పుట్టుమచ్చలు ఉన్నాయో అవి 2 కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కమ్యూనిటీలో మీరు ఓసీయా, బీసీయా, ఎస్సీ, ఎస్టీ, ఓసీకి అయితే అవసరం లేదండి. ఈడబ్ల్యూఎస్‌కి అయితే మరి ఓబీసీ కన్నా, ఎస్సీ, ఎస్టీ కన్నా క్లియర్‌గా మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేయాలి. కాబట్టి నేను అయితే ఇక్కడ ఓబీసీ అనే పర్సన్ సెలెక్ట్ చేశాను. ఓబీసీ అయితే నాన్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే మీకు అబోవ్ 10 లాక్స్ అయితే క్రీమీ లేయర్‌కి వస్తారండి. నాన్ క్రీమీ లేయర్ అయితే ఓకే. ఇక్కడ మీరు క్లియర్‌గా క్యాస్ట్ పేరు, ఆ యొక్క సర్టిఫికేట్ నంబరు మరియు ఆ యొక్క అథారిటీ తహసీల్దార్ వస్తారండి. ఆ తర్వాత స్టేట్ క్లియర్‌గా ఎంటర్ చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్‌లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది డేట్ ఉంటదన్నమాట. మీ సర్టిఫికేట్‌లో ఒక బార్‌కోడ్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్‌లో దాని కింద మీకు ఈ యొక్క డేట్ అనేది కనబడుతుంది. అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది. అది ఎంటర్ చేయాలి. అలాగే క్లియర్‌గా మీ యొక్క అడ్రెస్ ఇవ్వండి. మరి ప్రెజెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ అనమాట. దీంట్లో మీరు 2 సేమ్ ఇచ్చినా పర్లేదు, వేరు వేరు ఇచ్చినా పర్లేదు. నో ప్రాబ్లమ్ అండి. మీకైతే అడ్రస్‌కి వచ్చేది ఉంటే ఏమీ ఉండదు. అంతా ఆన్‌లైనే కాబట్టి త్రూ మొబైల్‌కి గానీ, మెయిల్‌కి గానీ మెసేజ్ వస్తుంటాయి. అవి మాత్రమే మీరు ఫాలో అవ్వాలి. మరి అడ్రస్‌కి వచ్చేదంటూ ఏమీ ఉండదు. కాబట్టి మీరు అడ్రస్ ఏది ఇచ్చినా పర్లేదు. ఆధార్‌లోదైనా ఇవ్వాలా, లేకపోతే మీ ఆధార్ అడ్రస్ ఉండట్లేదు అని చెప్పి అడుగుతారు. కాబట్టి ఏదైనా ఇవ్వచ్చండి. నో ప్రాబ్లమ్. కింద పేజ్ కింద కనబడుతుంది కదా! సేవ్ ఆర్ నెక్స్ట్. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్‌కెళ్ళండి. నెక్స్ట్‌కెళ్ళగానే మీకు ఇలా అడుగుతుంది మరి చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్? ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరైతే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారో వారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలోకి వస్తారనమాట. ఆ తర్వాత ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ? డిజేబిలిటీ అంటే ఎస్ అని పెట్టుకోండి మీకు ఉంటే, లేదా నో అని పెట్టుకోండి. అలాగే స్క్రైబ్ అనేది ఒక బ్లైండ్ పర్సన్స్ అడుగుతారు. కాబట్టి మీకు అవసరమైతే ఎస్ అని పెట్టి లేదా నో అని పెట్టుకోండి. అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే దీన్ని కూడా నో అని పెట్టుకోండి. ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే? ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ అంటే ఎస్ అని పెట్టుకొని డేటా ఇచ్చుకోవచ్చు. లేకపోతే నో అని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా గవర్నమెంట్‌లో ఉంటే ఎస్ అని పెట్టి డేటా ఇవ్వాలి. లేదంటే నాట్ అప్లికబుల్ ఎంటర్ చేయండి.
ఆ తర్వాత మీరేమైనా అప్రెంటిస్ చేసుంటే అది కూడా అక్కడ ఎస్ అని పెట్టి డేటా ఇవ్వచ్చు. లేదా నో అని పెట్టేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 90%, 80% అందరికి కూడా ఇవన్నీ కూడా నో, నో, నో వస్తదనమాట. ఇక్కడ క్లియర్‌గా ఏం చేయాలంటే లాస్ట్ ఈ యొక్క సెకండ్ స్టెప్ లాస్ట్ దాంట్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. ఎందుకు ఇవ్వాలంటే మనకి అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది కాబట్టి. ఎస్సీ, ఎస్టీకి అయితే ఫుల్ అమౌంట్ వస్తుంది. ఓసీ, బీసీకి అయితే కట్టిన అమౌంట్‌లో ₹400 అనేది రిటర్న్ అవుతుంది. దానికోసం ఈ యొక్క డేటా ఇవ్వాలి. ఇది ఎవరిదైనా ఇవ్వచ్చండి. మరి క్యాండిడేట్‌ది ఇవ్వాలా? అయితే ఫాదర్, మదర్ ఎవరిదైనా ఇవ్వచ్చంటే ఎవరిదైనా ఇవ్వచ్చండి. కాబట్టి ఇచ్చిన వారికైతే కంపల్సరీగా అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మీరు ఎగ్జామ్‌కి అటెండ్ అయిన తర్వాత, ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి అటెండ్ అయిన తర్వాత మాత్రమే మీ వెరిఫికేషన్ అయ్యి అప్పుడు మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మరొకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే ఈ యొక్క స్టెప్‌లో డేటా అంతా సేవ్ అవుతుంది. మరియు నెక్స్ట్‌కెళ్ళండి. నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ క్వాలిఫికేషన్‌లో 10th అని సేవ్ చేసి ఉంటుంది. అది మీరేం చేయనవసరం లేదు. ఇక్కడ ముందుగా మీరు స్టేట్ సెలెక్ట్ చేయండి. మీరు ఏ స్టేట్‌లో కంప్లీట్ అయిందో 10th క్లాసు, అలాగే జిల్లా సెలెక్ట్ చేయండి. దాంతో పాటుగా బోర్డ్ నేమ్. మరి బోర్డ్ నేమ్ అయితే జనరల్‌గా అన్ని స్టేట్ బోర్డులకు కూడా మరి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మీ యొక్క స్టేట్ పేరు ఉంటుంది. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అలా ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అయితే ఆ యొక్క బోర్డ్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. కాబట్టి మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు, ఏ మంత్‌లో పాస్ అయ్యారు ఇస్తే సరిపోతుంది. డేట్ అనేది ఏది ఇచ్చినా పర్లేదు. సర్టిఫికేట్‌లో డిఫరెంట్ డేట్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మన ఆ మంత్, ఇయర్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఆ తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఆ బాక్స్‌లో మీ యొక్క సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాల్సింది. ఈ యొక్క సీరియల్ నెంబర్ అనేది మీ యొక్క సర్టిఫికేట్‌లో లెఫ్ట్ సైడ్ పైన టాప్‌లో ఉంటుందండి. ఒక ఆల్ఫాబెటికల్ కోడ్‌తో ఉంటుంది. అది ఎంటర్ చేయాలి. సేమ్ మళ్ళీ సేవ్ చేసి నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ ఈ యొక్క పేజ్‌లో మనం ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సైన్ అప్‌లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మరి దీనికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొంచెం మంచిగా అప్లై చేయాలి. అప్పుడు మాత్రం తీసుకుంటుంది. కాబట్టి అసలు రూల్స్ ఏంటో కూడా గమనిద్దాం. ముందుగా ఫోటో అసలు రూల్స్ ఏంటో కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది డ్రెస్ ఇన్ నాన్ వెజ్ క్లోతింగ్‌లో ఉండాలి. అంటే మీరు వైట్ బట్టలు వేసుకొని ఉండకూడదు. కాబట్టి ఏ బట్టలు వేసినా పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మట్టికి వైట్ గోడ అంటే వైట్ వాల్ ఉండాలి. అప్పుడు మాత్రం మీకు ఫోటో తీసుకుంటుంది క్లియర్‌గా. మరి డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు. అదే క్లియర్‌గా లైటింగ్ ఉండాలి. మరి క్యాప్, మాస్క్ ఇవన్నీ ఈ గ్లాసెస్ ఇవన్నీ పెట్టి ఉండకూడదు. కాబట్టి నేను కూడా మీకు చూపిస్తాను ఎలా అప్‌లోడ్ చేయాలనేది కూడా. తర్వాత సైన్ అప్‌లోడ్ చేయాలి. సైన్ అయితే మీకు 30-50 కేబీ మధ్యలో ఉండాలి. ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా! ఫస్ట్ ఫోటో అప్‌లోడ్ చేయడానికి ఏం చేయాలంటే ఫోటో ఇక క్యాప్చర్ కింద కనబడుతుంది కదా! క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఆర్ క్యాప్చర్ ఫ్రమ్ మొబైల్. లైవ్ అంటే వెబ్ క్యామ్ ద్వారా తీసుకుంటుందండి. అది ఎవరు వాడొద్దు. కింద త్రూ మొబైల్ ఉంది కదా! త్రూ మొబైల్ ద్వారా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్‌గా మీరు మీ యొక్క మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ పక్కన గూగుల్ లెన్స్ అని లాస్ట్ ఐకాన్ కనబడుతుంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా స్కానర్ కనబడుతుంది. ఆ స్కానర్‌తో ఈ యొక్క క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే మీ యొక్క వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. అక్కడ మీ యొక్క డేటాతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఓటీపీ సెండ్ చేయండి. మొబైల్‌కి గాని, మెయిల్‌కి గాని ఆ యొక్క ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏం కన్‌ఫ్యూజ్ లేదు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీకు అవసరమైతే పాజ్ చేసుకొని మరీ కూడా చూసుకోవచ్చు. లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకు కనబడుతుంది కదా! క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఇలా కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద క్యాప్చర్ లైవ్ ఇమేజ్ సెలెక్ట్ చేయండి. మీరు ట్విన్సా కాదా? యెస్ ఆర్ నో. నో అయితే నో అని పెట్టండి. ఆ తర్వాత క్లియర్‌గా ఇలాగ మనం ఫోటోని తీసుకోవాలి. మీకు రెడ్ కలర్‌లో చూపిస్తే తీసుకోవద్దు. అంటే గ్రీన్‌లో తీసుకుంటే మాత్రమే తీసుకుంటుంది. పర్ఫెక్ట్‌గా ఆటోమేటిక్‌గా అదే తీసుకుంటుందండి. మీరు ఎక్కడ క్లిక్ చేసిన అవసరం లేదు. ఇలా డేటా లోడ్ అయ్యి మీకు సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత కింద పేజ్‌లో మరొకసారి కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా! అది సేవ్ చేసిన వెంటనే మీ యొక్క వెబ్‌సైట్‌లోకి వచ్చేయండి. వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత మీకు క్లియర్‌గా ఇలాగా ఈ యొక్క ఫోటో అనేది సేవ్ అవుతుంది. లేదా మీకు రాకపోతే ఒకసారి ఈ యొక్క అప్లికేషన్‌కి మరొక్కసారి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ నెక్స్ట్‌కి రండి. అప్పుడు మీకు ఫోటో అనేది సేవ్ అయ్యి కనబడుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఖచ్చితంగా కూడా మీ ఫేస్ క్లియర్‌గా ఉండాలి. మరి బ్యాక్‌గ్రౌండ్ వైట్‌లో ఉండాలి. మీ ఫేస్ మీద లైటింగ్ ఖచ్చితంగా మంచిగా పడతా ఉండాలి. ఇప్పుడు సైన్ అప్‌లోడ్ చేయాలి కాబట్టి బ్రౌజ్‌లోకెళ్ళండి. అక్కడ మీకు సైన్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా లోడ్ అయ్యి మీకు సేవ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఐకాన్ క్లిక్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేయగానే మీ డేటా అనేది సేవ్ అవుతుంది. మీ ఫోటో అనేది సేవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్‌కెళ్ళండి. నెక్స్ట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్‌గా మనం మీ యొక్క పోస్ట్‌లో ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి మీకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆర్డరు మరి ఎలా పెట్టినా పర్లేదు. లేదంటే ఒకసారి మీకు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా క్యాస్ట్ వైస్ మీ యొక్క
ఆర్డర్ చూసుకొని దాన్ని బట్టి కూడా ఇక్కడ సేవ్ చేయండి. నేనైతే ఈ యొక్క ఆర్డర్‌లో పెడుతున్నాను. జనరల్‌గా అందరికీ పెట్టే ఆర్డర్ ఇలాగ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు క్యాస్ట్‌లకి కొన్ని పోస్టులకి ఎక్కువ వేకెన్సీస్ ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా మీరు పక్కన ప్లస్ మార్క్ చేస్తే ఈ టైప్ వచ్చేస్తాయన్నమాట. వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో 2 టిక్కులు పెట్టి ప్లేస్ అనే బాక్స్‌లో మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేయగానే మరొక్కసారి మీకేం కనబడుతుందంటే అక్కడ ప్రివ్యూ అని కనబడుతుంది కదా! అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మరొక్కసారి మీ పూర్తి డేటా మరొకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అంటే వెంటనే మీరు ఎడిట్‌లోకెళ్ళి బ్యాకెళ్ళి చూసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమి లేకపోతే మీరక్కడ ఏం చేయొచ్చంటే ప్రొసీడ్ అని కొట్టొచ్చు. అనగానే మీకేం కనబడుతుందంటే అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ డిస్‌ప్లే అవుతుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్ అనేది ఏమవుతుందంటే పేమెంట్ స్టెప్‌కి డైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు క్లియర్‌గా లెఫ్ట్ సైడ్‌లో ఐకాన్స్ ఉంటాయండి. మరి యూపీఐ పేమెంటా, లేకపోతే డెబిటా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు యూపీఐ వాడండి. అక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. లేదా మీ యూపీఐ ఐడీ కూడా ఎంటర్ చేసి దాని ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మరి ముందుగా చెప్పినట్టుగానే ఎస్సీ, ఎస్టీకి అయితే కేవలం రూ. 250 అడుగుతుంది. మరి ఓసీ, బీసీ వారికి అయితే మరి రూ. 500 మరి ఫీమేల్స్ కూడా అయితే రూ. 250 కాబట్టి అలాగే ముస్లిమ్స్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఫీజు రూ. 250 అడుగుతుందండి. కాబట్టి గమనించండి. ఈ యొక్క ప్రాసెస్‌లో మీరు క్లియర్‌గా అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు క్లియర్ కట్‌గా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ చేసి పేమెంట్ చేయగానే మీ యొక్క డేటాతో ఒక పేజ్ డిస్‌ప్లే అవుతుంది పేమెంట్ అయినట్టు. పేమెంట్ అయిన వెంటనే తర్వాత స్టెప్‌లో మీకు అప్లికేషన్ డిస్‌ప్లే అవుతుంది. అది మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. మీరేం చేస్తారంటే వాట్సాప్ గాని, మెయిల్ గాని షేర్ చేసుకోండి. లేదా ఏదైనా నెట్ సెంటర్‌కెళ్ళి ప్రింట్ చేసుకోండి. అది మీకు ఫ్యూచర్‌కి ఎంతగానో పనిచేస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మరి ఇది ఈ యొక్క వీడియో మాట. పూర్తి వీడియో మరి చాలామంది అడుగుతున్నారు ఎలా అప్లై చేయాలని. కాబట్టి మీకోసమే ఈ యొక్క వీడియో చేశానన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఉన్నారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. కాబట్టి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.